హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము ఎస్బీఐ న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చి మనకి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15 మే 2024 నుంచి ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనము జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుంది, అలానే సీనియర్ సిటిజన్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్ పబ్లిక్ వచ్చేసరికి ఇక్కడ మనం కంపారిటివ్గా ఓల్డ్ వన్ న్యూ వన్ రెండు డిస్కస్ చేద్దాము. సో 7 days to 45 days టెన్యూర్ పీరియడ్ కనుక మనం పెట్టుకుంటే ఇంతకు ముందు వచ్చేసరికి మనకి 3.50 అనేది ఇంట్రెస్ట్ రేట్గా ఉన్నింది. సో ఇప్పుడు న్యూ కూడా సేమ్గా ఉంది ఫ్రెండ్స్. సో 3.50% మాత్రమే మనకి న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలానే 46 days నుంచి 179 days వరకు కనుక మనం టర్మ్ డిపాజిట్ అనేది చేస్తే మనకి ఓల్డ్ వన్ వచ్చేసరికి 4.75గా ఉంది. అలానే న్యూ వన్ వచ్చేసరికి 5.50. సో అంటే ఏంటంటే 46 days to 179 days కనుక మనము ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ఎస్బీఐ వారు. సో అలానే 180 days నుంచి 210 days బిట్వీన్ కనుక మనం వేసాము అంటే, ఈ టెన్యూర్ పీరియడ్ కనుక వేసాము అంటే ఓల్డ్ వచ్చేసరికి 5.75గా ఉంది. సో ఇప్పుడు న్యూ వన్ వచ్చేసరికి 6%గా ఇంక్రీజ్ అయితే అంటే 0.25% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అలానే 211 days to less than 1 year కనుక మనము టర్మ్ డిపాజిట్ అనేది వేసినట్లయితే ఓల్డ్ వన్ వచ్చేసరికి 6% ఇంట్రెస్ట్ రేటు, అలానే న్యూ వన్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. సో 6.25%గా ఇంక్రీజ్ అయింది. అలానే మనం 1 year to less than 2 years కనుక ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకుంటే ఓల్డ్ వన్ వచ్చేసరికి 6.80%. సో న్యూ వన్ కూడా అలానే ఉంది. సో వీటికైతే ఎలాంటి చేంజెస్ అనేది లేదు. అలానే 2 years to 3 years అయినా, 3 years to 5 years అయినా, 5 years to 10 years అయినా కూడా మనకి ఎలాంటి చేంజెస్ అనేది లేదు. సో ఓన్లీ మనకి చేంజెస్ వచ్చేసరికి 46 days to 179 days టెన్యూర్ పీరియడ్, అలానే 180 days to 210 days టెన్యూర్ పీరియడ్, అలానే 211 days to less than 1 year టెన్యూర్ పీరియడ్ కి మాత్రమే మనకి న్యూగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అయితే చేయడం జరిగింది. సో రిమైనింగ్ అంతా కూడా ఓల్డ్ ఎలా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో టర్మ్ డిపాజిట్స్ కి అలానే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి మనం జనరల్ పబ్లిక్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో అలానే మనము సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ కూడా సేమ్ మనకి టెన్యూర్ పీరియడ్ వచ్చేసరికి 7 days to 45 days కనుక తీసుకున్నట్టయితే ఓల్డ్ వచ్చేసరికి 4%గా ఉంది ఇంట్రెస్ట్ రేట్. న్యూ కూడా మనకి ఎలాంటి చేంజెస్ అనేది లేదు, 4% గానే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. సో అలానే 46 days to 179 days వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఓల్డ్ వన్ వచ్చేసరికి 5.25%గా ఉంది, న్యూ వన్ వచ్చేసరికి 6%గా ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. సో అలానే 180 days నుంచి 210 days టెన్యూర్ పీరియడ్ కనుక పెట్టినట్లయితే ఓల్డ్ వన్ వచ్చేసరికి 6.25%గా ఉంది. సో న్యూ వన్ వచ్చేసరికి 6.50%గా ఉంది. సో అలానే 211 days to less than 1 year కనుక టెన్యూర్ పీరియడ్ పెట్టుకున్నట్లయితే 6.50% అనేది ఓల్డ్ ఇంట్రెస్ట్ రేట్, అలానే న్యూ వచ్చేసరికి 6.75%. సో 1 year to less than 2 years కనుక టెన్యూర్ పీరియడ్ తీసుకున్నట్లయితే 7.30% అనేది సేమ్. సో ఓల్డ్ వన్ అయినా న్యూ వన్ అయినా మనకి ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. అలానే 2 years to less than 3 years కి కూడా 7.50%గా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది, దాంట్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. సో 3 years to less than 5 years కి కూడా సేమ్ 7.25%. సో ఏం చేంజెస్ లేదు. అలానే 5 years to up to 10 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా మనకి 7.50. ఇది ఓల్డ్ న్యూ కూడా సేమ్ గానే ఉంది, ఎలాంటి చేంజెస్ అనేది లేదు. సో మనకి సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా మనకి ఓన్లీ చేంజెస్ అనేది 46 days to 179 days టెన్యూర్ పీరియడ్ కి, అలానే 180 days to 210 days టెన్యూర్ పీరియడ్, అలానే 211 days to less than 1 year టెన్యూర్ పీరియడ్ కి, అంటే ఏదైతే తక్కువ టెన్యూర్ పీరియడ్ పెడుతున్నామో దానికి మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.